అయితే ఇప్పుడు మొత్తానికి అనుకున్న దానికన్నా ఎక్కువ మెజారిటీ సీట్లు సాధించి టీడీపీ అయితే విజయ భేరి అయితే మోగించింది. అయితే 2024లో ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఈ పరిపాలన ఎలా ఉండబోతుంది? టీడీపీ నాయకులు కార్యకర్తలకు కూడా ఈ ప్రభుత్వం మేలు చేకూర్చే అవకాశం ఉంటుందా? అలాగే అభివృద్ధి బాటలో ఈ ప్రభుత్వం నడిపిస్తుందని మీరు బలంగా నమ్ముతున్నారా? 100% చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ప్రతి హామీ నెరవేరుస్తాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా మైత్రి బంధంతో ఉండి కొంతమంది ఈ 164 సీట్లు వచ్చిన సందర్భం మీద కొంతమంది నాయకులకి పదవులు లభించకపోవచ్చు, కానీ ఏ కార్యకర్తకి ఏ నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు చేయడు, అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. ఆంధ్రప్రదేశ్ మాకు మోడీ గారు సహకారం ఉంది, ప్రధాని మోడీ గారి సహకారం, మోడీ గారితో కూడా ఎన్డీఏ తోటి టైఅప్ అయ్యి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేము ఉన్నాం కాబట్టి ఎటువంటి ఏదో అన్ని రాష్ట్రాల కంటే మా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పర్సన్, పరిపాలన తెలిసిన మనిషి, ఏం అతనిలాగా కొత్తగా ఒక నాన్న పేరు చెప్పుకొని ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి రాలా. కష్టపడి 24 గంటలు 18 గంటలు కష్టపడే వ్యక్తి అధికారంలో ఉన్నాడు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు చేదోడు ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిసిద్ది. ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి, చదువుకున్న కాలేజీ స్టూడెంట్స్ కి ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగ భృతి అనేది చెప్పినాడు కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఈ నిరుద్యోగం అనేది లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా సహకరిస్తాడు. ముఖ్యంగా మాకు లోకేష్ గారి గురించి చెప్పుకోవాలి. యువగాల పాదయాత్ర చేసేటప్పుడు 175 నియోజకవర్గాలు తిరిగారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. నుంచోడానికి కనీసం కూర్చోడానికి కుర్చీ లేకుండా చేశారు, కనీసం ఎక్కడైనా మాట్లాడటానికి లేకుండా చేశాడు. అన్ని అధిగమించి 175 నియోజక పాదయాత్ర చేసి మా నాయకుల్లో కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహం తీసుకొచ్చాడు. ఆ విధంగా అందరం కష్టపడి చేశాము. దానికి ముఖ్యంగా నీచంగా రాజకీయ పార్టీలు గెలుస్తూ ఉంటాయి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరు కోటేసుకుంటారు, ఇది ఒక పద్ధతి. ఇట్లాంటి నీచుడిని, ఇట్లాంటి దుర్మార్గుడిని ఇంతవరకు భవిష్యత్తులో కానీ జరగబోయే తరాలు కానీ ఇట్లాంటి నీచుడిని ముఖ్యమంత్రిగా ఎవరు చూడలేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అమరావతి రైతులు ఒక నాయకుడిని నమ్మి రాజధాని కోసం 33,000 ఎకరాలు ఇస్తే నువ్వు పోలీసు వాళ్ళని పెట్టి 6వ చేత తన్నిచ్చటం. మా నాగులపాడు మండల పాదయాత్రకు వచ్చినప్పుడు మా మీద పోలీసులు లాఠీ దాడి చేపించటం. నీకు ఒక పోలీస్ వ్యవస్థ ఉందని చెప్పి ఎక్కడికక్కడ వాళ్ళని కనీసం వాళ్ళు బయటకు బాత్రూమ్కు పోవటానికి కూడా లేని విధంగా వాళ్ళకి టాయిలెట్ లేని సౌకర్యం, భోజనాలు తినడానికి భోజనాలు అక్కడ ఏర్పాటు చేసుకుంటే భోజనాలు పెడితే వాళ్ళని ఇబ్బందులు చేయటం. నువ్వు చేసిన దుర్మార్గాలు నిన్ను ఎంటాడినయే. నీకు ఇదే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి, నీకు రాజకీయం లేదు, నువ్వు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాలేవు, నీ పార్టీ మూసేసుకోవటమే నీకు జరగబోయేది. ఇవాళ నువ్వేదో నీ 11 మంది ఎమ్మెల్యేలు నీ వెనకెత్తుండారనుకుంటున్నారు, అప్పుడే మొదలు పెట్టారు టచ్లో. కానీ మాకు ఇవాళ వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. మా పార్టీకి ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు, బ్రహ్మాండంగా ఉన్నాం. మంచి పరిపాలన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా అసలు అతను 5 సంవత్సరాల పరిపాలనలో రైతుకు చేసిన ఒక్క మేలు చెప్పమనండి. మా మల్లవరం డ్యామ్ గేట్లు కొట్టకపోయి సంవత్సరాల క్రితము ₹1 కోటి పెడితే గేట్లు డ్యాములు అయిపోయి రైతులు ఎంతమందికో నీళ్లు వచ్చి రైతులు ఎన్నో విధాలుగా ఉపయోగపడే రైతులకి ఆ డ్యామ్ గేట్లు పెట్టలేకపోయాడు. అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టకపోయి అక్కడ 40 కుటుంబాలు దారుణంగా దెబ్బతింటే ఈ రోజుకి అక్కడ అన్నమయ్య గేట్లు పెట్టడానికి లేదు. అసలు ఆలమట్టి నుంచి శ్రీశైలానికి నీళ్ళు ఎట్లా రావాలి, శ్రీశైలానికి సాగర్కి ఎట్లా నీరు రావాలి, సాగర్ నుంచి మాకెట్ట నీరు రావాలనే తెలియని ఒక ఎదవని నీటిపారుదల శాఖ మంత్రిగా చేస్తే వాడు బూతులు మాట్లాడటం తప్పితే రైతులకు నీళ్లు ఏ విధంగా ఇద్దామనేది లేదు. ఇంతకంటే వర్షాలు పడిన రోజుల్లో కూడా, ఇంతకంటే దుర్భిక్ష పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు కరువు కాటకాలు వచ్చినా కూడా ప్రతి డ్యాములో నీళ్లు ఉంచాడు, ప్రతి రైతుకి నీళ్ళు ఇచ్చాడు. అది పరిపాలన అంటే, అది కమిట్మెంట్ అంటే. అతని టైంలో లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, డ్రిప్స్ కానీ, ఇంజన్లు కానీ, తైవాన్ పంపులు కానీ ఇవ్వని వస్తువు లేదు సబ్సిడీ మీద, విత్తనాలు కానీ. నువ్వు రైతులకు ఏం చేసావు? 13,500 వేయిస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ 6,000 ఇస్తే దానికి కొరవ కలిపి 6,500 నువ్వు కలిపిచ్చావు. ఒక సంవత్సరానికి వచ్చి 6,000 లెక్కన 5 సంవత్సరాలకు 5 6 30,000 రూపాయలు రైతులు డబ్బులు గుంజుకున్నారు. మోడీ గారు ఇచ్చిన డబ్బులతో కలిపి నువ్వు ఇచ్చావు. ఇంకా నేను రైతులకు అది చేశాను ఇది చేశానని చెప్పడం తప్పితే అతను చేసింది ఏమీ లేదు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. ఇవాళ అది
అంతటితోటి ఆ పాపం పండిపోయింది. మా నాయకుడు అన్ని విషయాలు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు 2024లో. ఎక్కడలేని తీర్పు. ఇంతవరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని నియోజకవర్గాలు గెలిచిన విధంగా రికార్డు, ఒక చరిత్రగా జనం తీర్పిచ్చారు. భవిష్యత్తులో కూడా ఇదే జరగబోయింది. మాకు మంచి పరిణామము. దానికి అనుకూలంగా, మాకు వచ్చిన తీర్పుకు అనుకూలంగానే మేము తిరుమల పాదయాత్ర చేస్తున్నాం. అయితే సార్ ఇప్పుడు